స్నేహితులారా, ఒక ముఖ్యమైన సంగతి మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. చాలా సార్లు మన సంఘాల్లో పాటలు అంటే చాలా మంది నిర్లక్ష్యం వహిస్తా ఉంటారు. సహజంగా కూడిక ఆరంభంలో అదే కూడికైనా, ఆరాధనా కూడికైనా, ప్రార్థనా కూడికైనా, వాక్యధ్యాన కూడికైనా, మరే కూడికైనా సరే పాటలతో ప్రతి కూడిక ప్రారంభమవుతుంది. కానీ చాలా మంది విశ్వాసులు పాటలయిపోయిన తర్వాత మందిరానికొస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచి విధానం కాదండి. ఎందుకంటే పాటల ద్వారా దేవుణ్ణి ఎంతగా స్తుతించవచ్చో, పాటల ద్వారా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎంత ఘనపరచవచ్చో, తండ్రి అయిన నామాన్ని ఎంత హెచ్చించవచ్చో మనము పాటల్లో గమనించగలం ప్రియులారా. పాటలయిపోయిన తర్వాత మందిరానికి రావటం కాదు. పాటలు గూడా ఆరాధనలో భాగమే. పాటలు కూడా ప్రతి కూడికలో భాగమే. ఆ పాటల్లో ఆనందం ఉంది. పాటల ద్వారా దేవునికి మహిమ తేగలం. కాబట్టి నీవు గూడా ఒకవేళ నువ్వు